తాటి ముంజలతోటి చారు మీరు ఎప్పుడైనా చేశారా? ఏంటి తాటి ముంజలతోటి చారు కూడా చేస్తారా? మేమైతే పాయసం చేయడమే చూసామంటారా? అయితే ఈ రెసిపీని అయితే పక్కా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మా నానమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలాసార్లు చేసింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ అయితే తాటి ముంజల్ని తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోండి. తర్వాత అందులోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అలాగే కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా కలిపి పక్కన ఉంచండి. ఇప్పుడైతే కొంచెం చింతపండు అయితే నానేసుకోండి. చింతపండు అయితే బాగా నానితే మంచిగా అందులోకి అయితే రసం అనేది వస్తుందండి. ఇంకా ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం బాడీకి కూడా చలువ ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకును కూడా వేసుకొని అలా కలుపుకున్నాక అందులోనే కొంచెం పసుపు, మళ్ళీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి. ఇంకా ఇందులోనే మనం 5 మినిట్స్ పాటు పక్కన ఉంచిన తాటి ముంజలను కూడా వేసుకోండి. అసలు ఇవంతా కొంచెం ఒక 5 మినిట్స్ అలా కుక్ అవ్వాలి. అంటే పచ్చి అనేది అయితే పోవాలి స్మెల్. ఇక్కడైతే నేను చింతపండు రసాన్ని తీసుకున్నాను 1 కప్పు. ఇంకో ఎక్స్ట్రా కప్ అయితే వాటర్ తీసుకున్నాను. ఇందులోనే ఉప్పు, అలాగే కొంచెం బెల్లం ముక్కను వేయండి. బెల్లం ముక్క అయితే స్టార్ ఆఫ్ ది రెసిపీ అండి దీనికి. ఇంకా నెక్స్ట్ అయితే ధనియాల పొడి, కొత్తిమీర, అలాగే ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా వీటిని అయితే పొడి చేసుకొని వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా. ఒక్కసారి రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.